హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. మనం ఇప్పుడు వినబోయే కథ బలం బలహీనత. దశరథం తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతని 12 ఏళ్ల కొడుకు రాము కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. దశరథం తోటలో పనిచేస్తున్న రాము వైపు చూసి, రాము, నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు. మనం అక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కాని అది అంగుళం కూడా కదల్లేదు. నాన్నా, ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయి ఉంది. దీనిని తొలగించడం నా వల్ల కావట్లేదు, గట్టిగా అరిచాడు రాము. రాము తెలివితేటలను పరీక్షిస్తున్న దశరథం, బాబూ, మళ్లీ ప్రయత్నించు. నీ బలాన్నంతటినీ ఉపయోగించి ఎలాగైనా ఆ రాయిని పెకిలించి తొలగించు అంతే బిగ్గరగా అరిచాడు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాము ఇంక భరించలేక బిగ్గరగా ఏడవటం మొదలెట్టాడు. రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్లాడు దశరథం. నేను నీ బలాన్నంతటినీ ఉపయోగించమని చెప్పానా లేదా? ప్రశ్నించాడు దశరథం. ఏడుస్తూనే రాము, అవును, నాన్నా. కాని నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను. కాని రాయి కనీసం కదలను కూడా లేదు అని చెప్పాడు. కానం రాము, నీవు నన్ను మర్చిపోయావు నాన్నా. నీవు నా సహాయం కోరవచ్చు కదా. నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేన్న మెరిసి ఏడుపు తానంతటా అదే ఆగిపోయింది. తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన రాము అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.